హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అవుతే విటమిన్ D3 డ్రాప్స్ అనేవి పిల్లలకి ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే ఎటువంటి నష్టం అనేది కలుగుతుంది, ఇది పడకపోతే పిల్లలకి అనేది ఎలాంటి ఎఫెక్ట్ అనే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, ఇది పూర్తిగా యూజ్ చేయకపోవడం వల్ల పిల్లలు ఎలా హెల్త్ పరంగా లాస్ అయిపోతారు, వాళ్ళు ఎదుగుదల అనేది ఎలా తగ్గిపోతుంది, దీన్ని రోజుకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి, ఎన్ని డ్రాప్స్ యూజ్ చేయాలి, ఏ ఏజ్ వరకు యూజ్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ విటమిన్ D3 బేబీస్కి అయితే 1 year వచ్చే వరకు అయితే ఈ డ్రాప్స్ యూజ్ చేయాలి. 1 year తర్వాత కూడా పిల్లలు అనేవాళ్ళు ఎండకి వెళ్ళకపోతే ఇంకా ఇంట్లోనే ఉంటే మాత్రం వాళ్ళకి కూడా విటమిన్ లోపం ఉంటే మాత్రం ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయాలి డెఫినెట్లీగా. ముందుగా అయితే ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయకపోతే పిల్లల్లో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో ముందు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదల అనేది డ్రాప్స్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు అనేది వీక్గా అయిపోతారు, వేగంగా అవుతే నడవలేరు, వాళ్ళ కాళ్ళు అనేవి కొంచెం వంకగా అవుతే వస్తాయి, తిన్నగా అవుతే ఉండవు, వాళ్ళు తిన్నగా అవుతే నడవలేకపోతారు, నరాలు అనేది కొంచెం వీక్గా అవుతే అవుతాయి. ఇక్కడ చూసారు కదా 400 IU/ml అని ఉంది. ఇది అవుతే మాత్రం ఇలా ఉంటే రోజుకి 1 ml అయితే యూజ్ చేయాలి. లేదు ఇక్కడ 800 IU/ml అని ఉందనుకోండి, రోజుకి 0.5 ml అయితే యూజ్ చేయాలి. అలాగేని ఇది మొత్తం వల్ల వాళ్ళ మైండ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇది అనేది యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళ పళ్ళు రావడం కూడా లేట్ అవుతుంది, వాటితో బలం కూడా ఉండదు, ఇంకా మైండ్ పవర్ కూడా పెరగకుండా ఉంటుంది, వాళ్ళ పెరుగుదల అనేది చాలా తక్కువగా అవుతే ఉంటుంది. దీన్ని తీసుకునేటప్పుడు మాత్రం మనం ఎక్స్పైర్ డేట్ అనేది చూసి తీసుకోవాలి. ఇంకా బాటిల్ అనేది ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రాప్స్ పట్టేటప్పుడు అయితే మొత్తం షేక్ చేసేసి ఓపెన్ చేయాలి. ఫుల్ డీటెయిల్స్ అనేది బాటిల్ వెనక వైపు అయితే ఉంటుంది. అలాగే దీన్ని వాడడం వల్ల ఎటువంటి లాభం అంటే వాళ్ళ మైండ్ పవర్ అనేది పెరుగుతుంది, వాళ్ళ త్వరగా అనేది నడవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ కాళ్ళు అనేవి తిన్నగా అవుతారు, వాళ్ళు బలహీనతగా ఉంటే బలంగా అనేది తయారవుతారు. ఇది ఎక్కువగా తల్లిచ్చే పాలలో అయితే ఇది విటమిన్ D అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా పాలిచ్చే తల్లిలో కూడా ఈ విటమిన్ D3 అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు అయితే ఆ విటమిన్ అనేది ఎక్కువగా వెళ్ళదు. అలాగే తల్లిపాలు తాగే పిల్లల్లోనే కాదు, ఇంకా నార్మల్ ఆవు పాలు కానీ డబ్బా పాలు తాగే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఈ D అనేది తక్కువగా ఉంటుంది, విటమిన్ D. వాళ్ళకి సూర్యరశ్మి అనేది తగలదు కదా అంత ఎక్కువగా, ఇది అందుకే ప్రతి ఒక్క పిల్లలకు అనేది ఇది డెఫినెట్గా యూజ్ చేయాలి. ఇది డాక్టర్ సలహా అవసరమా లేదా అంటే మ్యాక్సిమం అయితే డాక్టర్కి మీరు కోరుండి అడగాలి, పిల్లలకి డ్రాప్స్ అనేది పట్టొచ్చా లేదా అనేది. డెఫినెట్గా డాక్టర్ మాత్రము రికమెండ్ చేస్తారు ఈ విటమిన్ D3 అనేది పట్టాలి అని. దీంట్లో కంపెనీలు అనేది వేరువేరుగా ఉంటాయి. ఇది 50 ml అవుతే ఉంటుంది, 50 ml అవుతే ఇది సింగిల్ బేబీకి అవుతే మాత్రము 15 రోజులు వస్తుంది. ట్విన్స్ ఉంటే మాత్రము ఇది నెలకు అవుతే 4 అవుతే కొనుక్కోవాలి ముందు. ఇది రోజు ఇంకా డైలీ పట్టాలండి. లేదు ఒక పూట మర్చిపోతే ఏదైనా ప్రమాదమా ఎఫెక్ట్ అనుకుంటే ఒకరోజు ఇంకా 2 రోజులకు అవుతే ఏమీ కాదు, అలా అయినా అవుతే మీరు పూర్తిగా మానేయకూడదు, ఇది డెఫినెట్గా పట్టాలి. ఇంకా 1 year తర్వాత బేబీస్కి ఇంకా కూడా ఇది అందకపోతే సూర్యరశ్మి అనేది తగలకుండా ఉంటే వాళ్ళకి కూడా 1 year తర్వాత కూడా 2 years వరకు కూడా ఈ విటమిన్ అనేది మనం యూజ్ చేయాలి. విటమిన్ D3 అనేది చిన్నపిల్లలకు అయితే ఎక్కువగా సూర్యరశ్మి అనేది తగలకపోవడం వల్ల వాళ్ళలో అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి జ్వరం కానీ జలుబు ఇలాంటివి వచ్చినా వేగంగా తగ్గవు, వాళ్ళ పెరుగుదల కూడా తగ్గించేస్తుంది ఇది వాడకపోవడం వల్ల. ఇది వాడడం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది పెరిగి ఎటువంటి జ్వరాలు ఏమొచ్చినా వాటితో అయితే వాళ్ళు ఎదుర్కొని వాళ్ళకి మంచిగా ఉంటారు.
ఇది డెఫినెట్గా ఇప్పటి వరకు అయితే మీరు యూజ్ చేయకపోతే మీరు డాక్టర్ సలహా కొనుక్కొని అవుతే ఇది పిల్లలకు అయితే యూజ్ చేయండి. ఇది అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు అయితే పట్టాలి. 0.5 0.5 రోజుకి మార్నింగ్ 0.5 ఇంకా ఈవినింగ్ 0.5 అయితే యూజ్ చేయాలి. లేదు అనుకుంటే కొందరు మార్నింగే 1 ml డైరెక్ట్గా పట్టేస్తారు. ఇంకా అది కాదనుకుంటే మీ డాక్టర్ సలహా బట్టి ఎన్ని డ్రాప్స్ అయితే పట్టమంటారో అన్ని డ్రాప్స్ అవుతాయి మీరు పట్టొచ్చు. అలాగే బాటిల్ మనం ముందుగా అయితే బాటిల్ అనేది వాళ్ళకి డ్రాప్స్ అనేది పట్టేటప్పుడు బాటిల్ బాగా షేక్ చేయాలి. అలాగే దాంతో పాటు ఒక పైప్ అనేది ఇస్తారు మన డ్రాప్స్ వేసుకోవడానికి, సిరప్ అనేది ఇస్తారు. 1 ml కాకుండా ఇంకా లేదనుకుంటే 0.5 ml 0.5 ml అయినా వేసుకోవచ్చు. లేదంటే 1 ml వరకు అయితే సిరప్ కదా 1 ml అని డైరెక్ట్ గా వేసేవచ్చు. ఇదైతే 15 ml అయితే ఉంటుంది బాటిల్లోన డైరెక్ట్ గా. ఇది దీనివల్ల ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు బాటిల్ ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు అయితే కనిపిస్తుంది. ముందుగా అయితే తీసుకునేటప్పుడు అయితే మాత్రం దీని ఎక్స్పైర్ డేట్ అనేది ఉందా లేదా అని తెలుసుకొని మాత్రం తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఇంకా పిల్లలకు అయితే ఇది యూజ్ చేయకపోతే ఇప్పటి నుండి అయితే మీరు యూజ్ చేయండి. ఇది యూజ్ చేయకపోతే పిల్లలు అనేది వాళ్ళ హెల్త్ పరంగా చాలా లాస్ అనేది అయిపోతారు. ఇదైతే మాకు డైలీ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెమే ఉంది. మేమైతే 2 అనేది ఒకేసారి తీసుకుంటాము. ట్విన్స్ అయితే 2 డెఫినెట్గా వేరువేరుగా ఉండాలండి. కనీసం ఆ సిరప్స్ అయినా వేరువేరుగా ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళది వీళ్ళకి వాళ్ళకి అయితే పెట్టకూడదు కదా. ఏదో డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను చూడండి. మిడిల్లోకి 0.5 అని ఉంటుంది. ఫైనల్ వరకు వెళ్తే 1 ml అయితే ఉంటుంది. ఇప్పటి వరకు పట్టకపోతే మీరు అయితే ఇది పిల్లలకి అయితే 1 year వరకు అయితే డైలీ యూజ్ చేయాలండి. 1 year తర్వాత కూడా వాళ్ళకి విటమిన్ అనేది డి అనేది అందకపోతే తర్వాత కూడా 2 years వరకు ఇది యూజ్ చేయాలి. మీరు వెంటనే డాక్టర్ సలహా అనేది కనుక్కొని ఇదైతే యూజ్ చేయండి. అలాగే మన ఛానల్లోనే మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉన్నాయి కూడా. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం